పెద్దపల్లి రాఘవపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తడిశెట్టి చామంతి శ్రీకాంత్ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నారు. జోరుగా ప్రచారం చేస్తూ తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే ప్రభుత్వ పరంగా గ్రామానికి వచ్చే నిధులన్నీ ప్రజల కొరకే అందుబాటులో ఉంచుతానన్నారు. ఆ నిధులన్నీ ప్రజలకే చేరేలా చూస్తారని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలో ప్రధానంగా కమ్యూనిటీ హాలు వీళ్ళు కోరడం జరిగింది. వాళ్ళకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేసి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి తోడ్పడతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ అవి తీర్చడం జరుగుతుంది. మాది సమస్యలున్న తీరుస్తానని, ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని, కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా రాఘవపూర్ గ్రామ ప్రజలకు సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. రాఘవపురం గ్రామంలో గత 38 సంవత్సరాల కింద 37 సంవత్సరాల కింద మన ఎస్సీ వారు కొంతమంది వచ్చి, అన్న మేము బీదవాళ్ళం, మాకు కొన్ని సాయం చేయండి, మేము గ్లాసులు కొనుక్కుంటాం, పళ్ళాలు కొనుక్కుంటాం అంటే ఆ రోజు నుంచి కూడా ఎస్సీ కాలనీ నేను ఏ రోజు మరవలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అడుగుతారు, ఇస్తాను. మీరందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలని ఆలోచనతో ఇస్తాం. దయచేసి ఈసారి మీ అమూల్యమైన ఓటేసి మన రాఘవపురం గ్రామాన్ని తప్పకుండా తీర్చిదిద్ది మీకు కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని చెప్పి మా కత్తెర గుర్తు తరపున శ్రీకాంత్ గారు చెప్పారు. తప్పకుండా మేము కమ్యూనిటీ హాల్ మీకు కట్టిస్తాం, డ్రైన్లు కట్టిస్తాం. మీ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే మేము తప్పకుండా క్షణాలలో వచ్చి, నిమిషాలలో వచ్చి, గంటలలో వచ్చి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే మేము పోయినసారి ఎస్సీ కాలనీ గొల్లపల్లె కూడా మేము ఓడిపోయినా కూడా, అన్న మేము గుడి కట్టుకుంటున్నాం, మాకేమైనా సాయం చేయండి అంటే 100 బస్తాలు పంపించాను. ఓడిపోయినా సరే పంపించాను. అంటే మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మన వాళ్ళు బడి పిల్లలకు కానీ దేనికైనా నేను చిన్నప్పటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి సాయం చేస్తూనే ఉన్నాను. అదే మాదిరిగా ఇప్పుడు మీరైతే ఏదైతే కోరుతారో అదే విధంగా నేను చేస్తానని చెప్పి మీకు కమ్యూనిటీ హాల్ కూడా నేను తప్పకుండా శ్రీకాంత్ గారితో ఇనాగ్రేషన్ చేయించి కట్టించి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సభ